అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా సామాజిక స్పృహతో పనిచేసినటువంటి అధికారులు, వ్యక్తులు వీళ్ళ ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవడం జరుగుతున్నది. దీనిలో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శి మాధవరావు గారు, అర్జున్ రావు గారు, అదేవిధంగా ఎల్వి సుబ్రహ్మణ్యం, చక్రపాణి ఇట్లాంటి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకున్నాను. అదేవిధంగా సంస్కృత భాషను పరిరక్షించి తన స్థాయిలో ప్రచారం చేస్తున్నటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారు, చిల్కూరు బాలాజీ టెంపుల్ చీఫ్ ప్రీస్ట్ రంగరాజన్ సౌందరరాజన్ గారు, వీరందరినీ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ మధ్యనే చాలా ప్రముఖ ఆర్కియాలజిస్టు, హిస్టోరియను శివనాగిరెడ్డి గారి ఇంటర్వ్యూ చేసి ఆంధ్ర రాష్ట్రంలో అంటే అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం అన్నిట్లో బౌద్ధ ఆరామాలు ఎట్లా వెలిసిల్లాయి, ఆ పైన దేవాలయాలు ఏ డైనాసిటీలో ఏ రకంగా వచ్చాయి, ఏ రకంగా పరిణితి చెందింది, శిల్పకళ, వీటన్నిటిని గురించి డిస్కస్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఈరోజు మనం ముందున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి, ఈయన చాలా రిమార్కబుల్ వర్క్ చేశారు. రిమార్కబుల్ వర్క్ ఎక్కడ చేశారు అంటే సాధారణంగా చాలామంది టచ్ చేయనటువంటి ఏరియాను టచ్ చేసినటువంటి వ్యక్తి ఈయన పేరు జయధీర్ తిరుమలరావు గారు. వీరు వరంగల్ ప్రాపర్, వరంగల్ హనుమకొండ ప్రాంతం వాడు. అక్కడనే హై స్కూలు, అక్కడనే ఆర్ట్స్ కాలేజీ స్టూడెంటు, అక్కడనే పీజీ సెంటర్. అది ఒక పెద్ద అడ్వాంటేజ్. వరంగల్లోనే పీజీ సెంటర్. అప్పట్లో పీజీ సెంటర్లు అనేవాళ్ళు. యూనివర్సిటీస్ కాకముందు ఉస్మానియా యూనివర్సిటీ కింద పీజీ సెంటర్ వరంగల్, వెంకటేశ్వర యూనివర్సిటీ కింద పీజీ సెంటర్ అనంతపూరు, ఆంధ్ర యూనివర్సిటీ కింద పీజీ సెంటర్ గుంటూరు, ఈ మూడు రన్ అవుతూ ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ వారికి అదే చెప్తున్నా, నేను కూడా పీజీ సెంటర్ స్టూడెంట్నే, అనంతపూర్ అని. సో అక్కడ ఎంఏ తెలుగు చేశారు. ఎంఏ తెలుగు చేసిన తర్వాత వీరు తెలుగు కొన్నాళ్ళు తెలుగు టీచర్గా ధర్మపూర్లో పనిచేసి అక్కడి నుంచి తెలుగు అకాడమీలో, అక్కడి నుంచి తెలుగు యూనివర్సిటీ పెట్టిన తర్వాత తెలుగు యూనివర్సిటీకి వచ్చి అక్కడ చాలా రీసెర్చ్ వర్క్, ఎస్పెషలీ ఈ ఆదివాసీలు, సంచార జాతులు, వెనుకబడిన తరగతుల్లో వీళ్ళలో ఫోక్లోరు, బొమ్మలు, వాటి ద్వారా వాళ్ళ చరిత్ర, సాంప్రదాయము, ఓరల్ ట్రెడిషన్స్ను బాగా ప్రచారం చేసేటటువంటి విధానము, వీటి మీద చాలా చాలా స్టడీ చేసినటువంటి ఒక అథారిటీ ఉన్నటువంటి వ్యక్తి జయధీర్ తిరుమలరావు గారు. ఇంకొక విషయం, వీరి ప్రస్థానంలో చాలా ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రతీకకు, తెలంగాణ వ్యక్తిత్వానికి వీరు ఒక రూపం అని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే స్టూడెంట్గా 1969 తెలంగాణ ఎడ్యుకేషన్లో ప్రముఖ స్థానంలో ఉండి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. మళ్ళా తెలంగాణ ఎడ్యుకేషన్ మొదలైనప్పుడు దాని వెనుక ఉండి తన రచనల ద్వారా, సాహిత్యం ద్వారా దానికి వెన్ను తన్ను ఇచ్చినటువంటి వ్యక్తి. అంటే ఆ తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ భాష, ఇది దీనికి తక్కువ కాదు, దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది అని చెప్పి దానికి గట్టిగా నిలబడ్డాం. ఎందుకంటే ఏ ఎడ్యుకేషన్ తీసుకున్నా ఈ రకమైన మేధోపరమైనటువంటి బ్యాకింగ్ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. ఎంతమంది రాజకీయ నాయకులు ఏం చేసినా అటువంటి బ్యాకింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి జయధీర్ తిరుమలరావు గారు. నమస్కారం జయధీర్ తిరుమలరావు గారు. మనం ముందు అసలు మీ పేరే తమాషగా ఉంది. ఎందుకంటే ఇది నార్మల్గా తిరుమలరావు అని వింటూ ఉంటాం, ఇది జయధీర్ తిరుమలరావు అని ఎట్లా వచ్చిందో కొద్దిగా చెప్తే అక్కడి నుంచి మనం మొదలు. జయధీర్ రెడ్డి నేను కలిసి క్లాస్మేట్స్ మేము. అతను ఒక 1 year అలా ఉన్న తర్వాత ఆయన రఫ్ పుస్తకాలు ఉండేది మనకు. ఆ రఫ్ పుస్తకాల వెనక ఏదో రాసి ఉంది. ఆయన అక్కడ పెట్టిపోతే నేను అది చూశాను. చూస్తే ఒక కవిత, ఆ వెనక పేజీలు చూస్తే చాలా కవితలు ఉన్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే నేను కూడా అలాగే రాసి పెట్టుకున్నాను. ఆయన వచ్చాక నేను అడిగాను, ఇది ఎవరు రాశారు అని.
అంటే నేనే రాసినాను అన్నాడు. అంటే అట్లాగా నేను కూడా రాస్తాను అని నా రఫ్ నోట్బుక్ ఆయనకి ఇచ్చా, ఆయన రఫ్ నోట్బుక్ నేను చూశాను. చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాము. పడ్డాక మనము ఏదైనా పబ్లికేషన్స్కి ఇవ్వాలి అని అందరు అంటున్నారు, కానీ ఎట్లా ఇవ్వాలో ఏంటో కూడా తెలియదు అని. అంటే మరి మనము ఒక్కొక్కరం పంపిస్తే ఒకే చోట నుంచి హన్మకొండ నుంచి వేస్తారు వెయ్యరు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇద్దరం కలిసి పేరు పెట్టుకుందాము, పంపిద్దాం. ఒకసారి నీది, ఒకసారి నా పోయం, ఒకసారి నీ కథ, ఒకసారి నా కథ అని అనుకున్నాక అగ్రి అయ్యాం. అయిపోయిన తర్వాత మేము ఆంధ్రజ్యోతి వారపత్రిక కవిత్వం బాగా వేసేది, మంచి కవిత్వం వేసేది, అందులో రావాలని కోరిక. అక్కడ చంద్రమౌళేశ్వరరావు డాక్టర్ గారు వాళ్ళు వీళ్ళు కొన్ని పత్రికలు తీసుకొచ్చేవాళ్ళు, వరంగల్ వాణి, కాకతీయ పత్రిక ఇట్లా. అయితే అందులో వచ్చేటివి, కానీ ఎవరు ఎక్కువ చూసేవాళ్ళు కాదు. ఇట్లా రావాలి అని మేము పంపించగానే నెక్స్ట్ వీక్ మాకు అది పత్రికతో పాటుగా రెమ్యూనరేషన్ కూడా వచ్చేసింది. చాలా ఆనందించాం. ఆయన మేము పి జయధీర్ రెడ్డి అండ్ ఆర్ తిరుమలరావు అని పెట్టేవాళ్ళం. ఆయన మొదటిసారి ఆర్ తీసేశాడు, ఆ తర్వాత పి తీసేశాడు, జయధీర్ అండ్ తిరుమలరావు. అది రాను అది కూడా పోయి జయధీర్ తిరుమలరావు అయింది. మేమిద్దరం సంతోషించాం. మొదట కొద్దిగా బాధేసి ఎట్లా మా పేరు మారుస్తారా అన్నట్టుగా మేము. అవును. అంటే నా పేరు ఎట్లా అయిపోయిందంటే ఒక అఫీషియల్ శాలరీ స్లిప్స్లో, తర్వాత మిగతా డాక్యుమెంట్స్లలో తప్ప మిగతా మొత్తం పేరు నాది జయధీర్ తిరుమలరావు అనే, జయధీర్ అనే పిలుస్తారు. అట్లా స్నేహ వాత్సల్యంని మా పేరులో కూడా కనిపించేటట్టుగా చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఏరియాలో చాలా తక్కువ మంది వర్క్ చేశారు. ఆదివాసీల కళ, సంచార జాతుల కళ, ఈ ఓబీసీల్లోనే ఈ ఫోక్లోర్ చెప్పుకుంటూ సాంగు పిక్చర్తో చేసేది. సో 3 రకాలుగా విభజించారు తమరు. ఒకటి లిపి సైడు, ఇంకొకటి బొమ్మ సైడు, మూడోది ఓరల్ ట్రెడిషను. వీటి గురించి తెలంగాణ ఏరియా, మహారాష్ట్ర ఏరియాలో మీరు చేసినటువంటి వర్క్, దాంట్లో మీరు చూసిన ఇబ్బందులు ఒకటి, బట్ దాంట్లో ఉన్న గ్రేట్నెస్, రిచ్నెస్, డైవర్సిటీ, వాటిని గురించి మాట్లాడు. నిజానికి బాల్యంలోనే మా ఇంటికి చాలామంది ఈ ఉపకులాల వాళ్ళు, నేను భిక్షం అనను కానీ తమ హక్కుగా వాళ్లకు రావలసింది తీసుకుని పోవడానికి, అప్పుడు ధాన్యమే, డబ్బు లేదు, ఆ ధాన్యం తీసుకుపోవడానికి వచ్చి వాళ్ళ సంగీతాన్ని వినిపించేవాడు. జమడిక వాళ్ళు వచ్చేవాళ్ళు, బైండ్ల వాళ్ళు అంటాం. జమడికని వాయిస్తూ ఉండేవాడు. నాలాంటి వాళ్ళు ఏంటి మీరు వెళ్ళిపోండి అది ఇది అంటే వాళ్లకు బాధేసేది. కానీ అప్పుడు అతడు వాయించేటువంటి సంగీతం మాత్రం అద్భుతంగా ఉండేది. అది అమ్మ, మా గ్రాండ్ మదర్ అవన్నీ చూసేదంతా గ్రాండ్ మదర్ దగ్గరికి పోయి కొద్దిగా ఎక్కువ అమ్మమ్మ, ఎందుకంటే అతను చాలా బాగా పాడుతున్నాడు, చాలా గొప్ప సంగీతం అది. మా ఇంటి ముందే విజయ టాకీస్ అని ఉండేది, కొత్త సినిమాలు వచ్చేటి, ఆ పాటలన్నీ స్టార్టింగ్లో పెట్టేవాళ్ళు. అప్పుడు జట్కా బండి మీద అడ్వర్టైజ్మెంట్ అయ్యేది. ఆ పాటలకి దీనికి పొంతనలేదు. ఇదే నాకు అద్భుతంగా నచ్చింది. అట్లా వాటికి నేను ఎక్స్పోజ్ అయ్యాను. ఆ తర్వాత ఆదివాసీలు కూడా కొన్ని సందర్భాలలో ఆ వరంగల్కు వచ్చేవాళ్ళు. మొలుగు, ఏటూరు నాగారము, ఇటు మన కరీంనగరు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళ చేతుల్లో అద్భుతమైన సంగీత వాద్యాలు ఉన్నాయి. వాళ్ళని వినిపించమంటే వినిపించేవాళ్ళు కాదు, ఎందుకంటే దానికి అవన్నీ బాగు చేసుకోవాలి తంత్రులు. ఈ చర్మవాద్యాలు అయితే వేడి చేయాలి. ముందేమో కాస్త ఫీల్ అయ్యాను, అరే మనం అడిగితే డబ్బులు కూడా ఏదైనా ఇస్తామో, అణానో అర్ధనో అంటే కూడా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత తెలిసింది ఈ సమస్యలు ఉంటాయి వాళ్లకు. అట్లా
నాకు వీళ్ళు ఆదివాసులు ఇది జానపదులని తెలియదు, అందరూ ఒకటే అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను అది డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఏమో అది జువాలజీ తీసుకొని అప్పుడు అది చెయ్యాలి, తెలుగు మామూలు విషయం, తెలుగు పంతుల్లాగా అనుకుంటారు అని. కానీ అక్కడికి వెళ్ళేది యూనివర్సిటీకి, అది పీజీ సెంటర్కి వెళ్ళిన తర్వాత కొత్తగా లైబ్రరీ ఏర్పాటు చేశారు. అందులో కొత్త కొత్త పుస్తకాలు కనిపించాయి, అది చదువుతూ అక్కడే కూర్చున్నాను. అప్పుడు నేను జువాలజీకి అప్లై చేయడానికి పోయి తెలుగుకి కూడా చేసి పెట్టా. అది వచ్చింది నాకు, కానీ తెలుగులో వస్తుంది నీకు, ఎందుకంటే 50% ఉంటే ఎలిజిబుల్, నాకు 55 ఉన్నాయి కాబట్టి నాకు వస్తుందని చెప్పారు. ఇక నేను తెలుగే తీసుకున్నాను, మొత్తం సాహిత్యాన్ని చదివాను. అప్పుడు నేను జానపద సాహిత్యానికి ఎక్స్పోజ్ అయ్యా. ఒకసారి నేను అది రామరాజు గారి పుస్తకమే చదువుతున్నా, కానీ నాకు తెలియదు ఆయన పీజీ సెంటర్కి స్పెషల్ ఆఫీసర్. ఆయనే వచ్చి, ఏంటయ్యా నువ్వు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అన్నాడు. ఏ ఇయర్ లేదండి, నేను ఇట్లా సబ్మిట్ చేయడానికి వచ్చాను అప్లికేషను అంటే, ఇప్పుడే ఈ పుస్తకం చదువుతున్నావు అన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, కానీ ఒక్కటే సమస్య, ఇది అచ్చు చాలా చిన్నగా ఉంది, ఆయన వారు పబ్లిషర్ ఇట్లా చేశారు అని అంటే, అది ఆయన కూడా సంతోషపడి, నేనే రాశాను ఇది ఆంధ్రుల గేయ చరిత్ర అని చెప్పారు. నేను లేచి వారికి నమస్కారం చేసి అప్పటి నుంచి ఆయనకు నేను శిష్యుడయ్యాను, ఆయన నాకు గురువు అయ్యారు. అట్లా ఆయన జానపదం తీసుకుని దీంట్లో ఆదివాసీలు లేరు, అది ఒకటే మైనస్. నేను చెయ్యాలనుకున్నాను, చెయ్యలేకపోయినాను, నీలాంటి వాళ్ళు రావాలి అని. అప్పుడు నేను నా ఫ్రెండ్స్తో, జైదీరు వీళ్ళందరితో కలిసి వరంగల్ ఫోర్టులో తవ్వకాలు చేసేవాడిని. కొత్త గుడి ఒకటి కొత్తది తవ్వి బయటికి తీశాం. ఆ తర్వాత ఫోర్టు బయట 3 శాసనాలు తీశాను. అప్పుడు మాకు శాసనాలు ఎలా తీయాలో రామకోటి శాస్త్రి గారు నేర్పించారు. అదే పద్ధతిని మేము అక్కడ ఉపయోగించి ఒక కాగితం పెట్టి, తెల్ల కాగితం, దానికి నీళ్లు పోసేవాళ్ళు. నీళ్లు పోసి ఇట్లా ఇట్లా కొట్టాలి, కొట్టిన తర్వాత ఈ అక్షరాలు లోపలికి పోతాయి. ఆ పైనుంచి బొగ్గును దంచి ఆ పౌడర్ని వేస్తే అక్షరాలు కనిపిస్తాయి. అట్లా నేను తీసుకొచ్చి రామరాజు గారికి ఇచ్చాను. ఆయన భారతి పత్రికలో, ఆనాడు పెద్ద పత్రిక, దాంట్లో ఇది అది అప్పుడు నేను తిరుమలరావు సేకరించిన దీనిని నేను కృతజ్ఞతలు చెప్పి అక్నాలెడ్జ్ చేసి ఆయన వ్యాసాలు రాసేవాడు. ఆయన అట్లా ఆయనకు నేను ఇంకా అభిమాన శిష్యుడిని అయ్యాను. అప్పుడు ఈ పిహెచ్డి 74లో నా ఎంఏ అయిపోయిందండి. ఎంఏ అయిపోయాక 75లో పిహెచ్డి కానీ ఎంఫిల్, అప్పుడు ఎంఫిల్ కంపల్సరీ పిహెచ్డి చేయాలంటే, నేను పోయాను. పోతే నువ్వు వచ్చి ఇప్పుడు పిహెచ్డి నిన్ననే కదా పాస్ అయినావు వరంగల్లో అంటే, అవును సార్, మరి నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఉద్యోగాలు అయితే లేవు, రావు మాకు, అంత గొడవగా ఉంది పరిస్థితి, చేస్తాను సార్ అంటే, నువ్వు వెళ్ళి నాకు, నేను చిక్కడపల్లిలో ఉంటాను, ఇంటికి వచ్చి ఒకసారి కలువు అన్నాడు. అందరూ ఏమంటున్నారు, ఆయన ఇంటికి పోతే అది ఇట్లా టైమ్లీ చూసుకొని పోవాలబ్బా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోతే బాగుండదు అని అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాట్లాడాడు చాలా విషయాలు, మాట్లాడి దేని మీద చేస్తామన్నాడు. అది ఆధునిక సాహిత్యంలో శ్రీశ్రీ పాత్ర చేస్తాను సార్. అయ్యో బాబోయ్, ఎందుకయ్యా, ఎంతమంది చేశారు, ఇప్పటికే 15 మంది చేశారు, ఇంకా ఎన్ని యూనివర్సిటీల్లో ఎంతమంది చేస్తున్నారో తెలియదు. అట్లాగా తిరుమలరావు, నువ్వేం చెయ్యి, జానపద సాహిత్యము లేదా ఈ ఆదివాసీ సాహిత్యము, కొన్ని టెక్స్ట్స్ ఉంటాయి, పాఠ్యాలు, వాళ్ళ కథలు ఉంటాయి, ఆ కథలను సేకరించి తీసుకురా, అది కంట్రిబ్యూషన్ అవుతుంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు. అన్నాక నేను 2-3 రోజులు ఎందుకంటే శ్రీశ్రీ మీద చేస్తే నాకు చాలా విలువ పెరుగుతుంది, ఈ జానపదాలు ఇది చేస్తే ఎవరు గుర్తిస్తారు గుర్తించరు, అది నాకు అభినివేశం ఉంది. ఇదేమో
అభినివేశం లేదు. నాకు వెంటనే అవి గుర్తొచ్చాయి, జమడికలు అవి ఆయనతో చెప్పాను. చెప్తే అవి నువ్వు విన్నావు చిన్న కథలు, ఇప్పుడు ఆ కథ మొత్తం సేకరించు, నేను చేయిస్తా, ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయిస్తాను, అది నేషనల్ లెవెల్కు పోతుంది. అవి మౌఖిక సాహిత్యము, వీటి గురించి ఫ్రెంచ్లో, ఆఫ్రికాలో, థర్డ్ వరల్డ్స్లో బాగా రీసెర్చ్ జరుగుతుంది అని నన్ను మొత్తానికి మాయ చేసేశారు. నేనేం చేశాను, సరే అని ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు పిహెచ్డి కావాలి, ఏదో ఒక పని చేయాలి, లేకపోతే బాగుండదని. అంటే ఇక నువ్వు తీసుకొని రా, నేను తీసుకొని పోయినాను. అప్పుడు నేను తెలుగు అకాడమీకి వచ్చాను. అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో రాసేవాడిని కదా సార్, ఏవి కవితలు, కథలు, ఆర్టికల్స్ కూడా రాసేవాడిని. ఆంధ్రప్రభ ఉగాది సంచికలో ఫోక్ లోర్ మీద, ఎందుకంటే చదువుకున్నాను కదా. ఇక నేను విన్నవి దాన్ని కలిపి కొత్తగా రాసేవాడిని. అట్లా పిహెచ్డి ఇంటర్వ్యూకి పోయాను, ఎంఫిల్లో పెట్టాను. నారాయణ రెడ్డి గారు వచ్చారు, ఈయన ఇద్దరు. ఏం తిరుమల నువ్వెందుకు వచ్చావు అన్నాడు. నా పేరు ఆయనకు తెలుసు, ఆయన కవిత్వంతో కనెక్ట్ అయ్యాడు, సారేమో నా రీసెర్చ్తో కనెక్ట్ అయ్యాడు. లేదు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అన్నాడు. ఇంత కట్ట తీసి చూపిస్తే ఇవన్నీ బాగున్నాయి, పో అయితే దేని మీద చేస్తావు అంటే, సార్ రామరాజు గారు ఇట్లా ఫోక్లోర్ మీద అని అన్నారు. అంటే నువ్వు ఎంత కాస్త అది ప్రజలు, ఉద్యమాలు, వీటి మీద ఇంట్రెస్ట్ కదా నీకు అంటే, అవును సార్ అన్న. ఈ రెండు కలిపి వచ్చేది ఏదన్నా ఉందా రమణ అన్నాడు నారాయణ రెడ్డి. అంటే తెలంగాణ సాహిత్యం మీద మౌఖిక సాహిత్యం మరి సేకరిస్తాడా అని డౌట్ పడుతున్నారు. లేదు చేస్తా సార్, అది నాకు ఇష్టము అని చెప్పాను. చెప్పిన తర్వాత తెలంగాణ గేయ రచనలు, రైతాంగ పోరాటము, ఆ తర్వాత ప్రజా సాహిత్యం అని పెట్టుకో, ఇక వేరే వద్దు, ఉద్యమాలు అవి కాకుండా ఇది పెట్టుకొని ఉద్యమం గురించి రాయి, ఉద్యమంలో వచ్చిన సాహిత్యం గురించి రాయి అని చెప్పాను. మళ్ళీ ఫీల్డ్ వర్క్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక నేను ఈ పాటలు ఓరల్గా అచ్చేనే లేవు, అర్థమైంది, మౌఖికమైనవి అవన్నీ రచయితలు సుద్దాల హనుమంతు, వయ్య రాజారాం, నాజర్, తిరునగరి, సుంకర, వీళ్ళందరి దగ్గరికి పోయి పాటలు కొన్ని లిఖితము, కొన్ని హ్యాండ్ రిటర్న్, కొన్ని సేకరించి పిహెచ్డి సబ్మిట్ చేశాను. ఆ తర్వాత ఈ ఆదివాసీ సాహిత్యం ఉంది, అది కూడా నువ్వు కొంత వర్క్ చెయ్యి అని ఆయన చెప్పారు. అట్లా రామరాజు గారు నా మీద ఒక బాధ్యత పెట్టారు. జానపదము ఇది ప్రజా సాహిత్యం కిందికి వస్తుంది కాబట్టి దీనిని నీవు మ్యాక్సిమం పనిచేయి అని. అట్లా నాకు ఎంఫిల్కు పోయిన వాడిని పిహెచ్డి ఇచ్చేశారు. వచ్చేసింది. అదే ఈ ప్రజా సాహిత్యము, తెలంగాణ సాయుధ పోరాటం, అదే కదా సాయుధ పోరాటానికి ఏమన్నారంటే తెలంగాణ రైతాంగ పోరాటం, ప్రజా సాహిత్యం, వాటికి సంబంధించిన ఏదైనా ఒక మంచి మీకు హృదయానికి హత్తుకున్నది, మీకు గుర్తున్నది ఏదైనా ఒక పాట కానీ గేయం కానీ ఏమైనా గుర్తుందా? ప్రణాళే నాకు, ఎందుకంటే నేను గాయకుడిని కాదు కాబట్టి అది మనకి తెలిసినవి చాలా వరకు పల్లెటూరి పిల్లగాడ, పసిలగా, సేమనగాడ, అది మా భూమి సినిమాలో కూడా వచ్చింది, అలాంటి పాటలు. ఆ తర్వాత రణరంగంలో తుపాకీ పట్టుకొని మార్చింగ్ చేస్తూ పోదాం పోదాం అది అని అట్లా పాటలు ఉండేటివి. ఆ తర్వాత వచ్చేసి బాధలు, జమీందారులు ఇక్కడ మనకి గడీళ్ళల్లో దొరలు ఎలా వాళ్ళను హింసించారు, ఆ బాధలకి తట్టుకోలేక ఎట్లా పాటలు పాడుకున్నారు, అట్లాంటివి. ఇలా రకరకాల పాటలని కేటగరైజ్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని దీనికి పోరాటానికి సాహిత్యానికి మధ్య లింక్ను ఇస్తూ చేశారు. ఆ పైన ఇప్పుడు మీరు చాలా చాలా ఆర్టిఫాక్ట్స్ ఇవి సేకరించారు. ఈ సంచార జాతులు, ట్రైబల్స్ అందరూ ఇంకో మాట ఏదో వాడారు మీరు, జానపద జాతులు, వీళ్ళవి వాటిని పోలుస్తూ వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంది, ఏ ఏ
వర్గాలు కులాలు వీటిల్లో ఈ యాక్టివిటీలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, దాని గురించి మాట్లాడతారు. మొదట పిహెచ్డి కోసం వెళ్ళినప్పుడు ఆ పాటలు సేకరిస్తుంటే వాటన్నింటికీ బాణీలు జానపదాలే. అప్పుడు వచ్చిన పోరాట కళారూపాలు కూడా ఫోక్, రియల్ ఫోక్. ఒగ్గు కథకులే కథని మార్చి అప్పుడు చెప్పేవాళ్ళు. సుద్దాల హనుమంతు బుర్రకథలు చెప్పేవాడు, ఒగ్గు కథలు వయ్య రాజారాం చెప్పేవాడు. ఇట్లా అది కంజర కథలు, ఇట్లా కళారూపాలన్నింటిలో ఈ మనకి జానపదంలోకి మళ్ళీ అక్కడి నుంచి ఉద్యమం నుంచి జానపదంలోకి వెళ్ళాయి. ఇక దాని మూలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటే, ఇప్పుడు మనకి రేణుగుంట రామరెడ్డి కథ చెప్పాలి, అది సేకరించాలి నేను. అప్పుడు ఏం చేశాను, ఆలేరుకి వెళ్ళా. ఆలేరు నుంచి బొందుగల విలేజ్కి వెళ్ళాను వీళ్ళని పట్టుకోవడానికి, అక్కడ ఉన్నారు అని. వీళ్ళు శారదలు అనేవాళ్ళు, కులం శారద కులం, శారద కథలు చెప్పేవాళ్ళు. శారద అంటే సరస్వతి, ఆ సరస్వతి వాద్యాన్ని పట్టుకొని ఈ కథలు చెప్పేవాళ్ళు. వీళ్ళు సంచారులు, అక్కడికి పోతే లేరు, సంచారానికి వెళ్ళిపోయాడు వాళ్ళు. నేను సంచారినేగా మారి 2 రోజుల తర్వాత వాళ్ళను పట్టుకున్నాను. అట్లా వాళ్ళ జీవితం తెలిసింది నాకు. సంచారుల జీవితం అనేది ఒక ప్రత్యేకము. నేను పోగానే వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు, సంకేత భాషలో. వీడెవడో పోలీసు ఉన్నట్టున్నాడు, వాళ్ళు మఫ్టీలో కూడా, అంటే నా మాట ఇది, మఫ్టీలో వచ్చినట్టుగా ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుమానం. అంటే నాకు ఓహో, రహస్య భాష, కోడ్ భాష, సంకేత భాష ఒకటి ఉంది అనే విషయం తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ జీవితం గొప్పది, మనుషులు గొప్పవాళ్ళు, కానీ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. అది ఒక్కటి నన్ను ప్రతిసారి కలిసివేసింది. వాళ్ళు చెట్టు మీద ఉన్న తొండలో లేదా ఎలుకలు వాటిని పట్టుకోవడము, ఒక్కొక్కసారి ఆ అడవిలాగా ఉంటే కుందేళ్ళని, అవే వాళ్ళ జీవితం. ఇంత లావు బియ్యము అది వండుకొని తినేవాడు. నాకు అప్పుడు హోటల్ లేదు, ఆ చుట్టుపక్కల అంతా జంగలు, బస్సులు లేవు, నేను తింటే అదే తినాలి. వాళ్ళతో పాటు తినాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు నా కోసం ఏం చేశారంటే, పచ్చిమిరపకాయలను దంచి అది రాయి మీద అది ఇంత వేశారు. నేను అవి తినలేనండి, నాకు అలవాటు లేదంటే ఇది. అట్లా నాకు ఆనందం ఏంటంటే, నేను ప్రజల్లో కలవగలిగాను. ఒక రీసెర్చ్ స్కాలర్ అనేవాడు అట్లా కలవకపోతే నాకు ఇంత మమేకత కానీ నాలెడ్జ్ వచ్చి ఉండేది కాదు, వాళ్ళని గురించి నాలెడ్జ్ వచ్చి మిస్ అయ్యేవాడిని. అట్లా వచ్చిన తర్వాత అప్పుడు నన్ను రావినారాయణ రెడ్డి గారు ఈ పాటలు ఇక్కడనే కాదు, మీరు ఆదివాసుల్లో కూడా ఉన్నాయి, కోయల్లో, మీరు పొండి అన్నారు. ఇప్పుడు ఈ నిమ్న జాతుల్లో 3-4 జాతులు ఏవి, వాళ్ళ ప్రత్యేకత ఏంది, వాళ్ళ వాయిద్యాల్లో ప్రత్యేకత, అది కాస్త మీరు ఆ పైన మనం ఆదివాసీల దగ్గరికి వద్దాం. మొదట చెప్పుకోవాలంటే, మనకి నేను కోయల దగ్గరికి పోయమంటే వెళ్ళాను కదా, అక్కడ అద్భుతమైన డోళ్ళు, అద్భుతమైన వాద్యాలు, అసలు అవి ఎవరు ఎక్కడ చూడలే. అది అట్లాంటివి ఉన్నాయని కూడా సభ్య సమాజానికి తెలియదు. ఎక్కడ అన్నారు ఇది? ఈ శారదలు ఇప్పుడు భద్రాచలం అవతల ఏ ప్లేస్ అది? అది మన ఇది అశ్వరావుపేట, ఎలకలగూడెము, ఇలాంటివి. కోయలు వాళ్ళు, కోయ వాళ్ళ దగ్గర వాళ్ళ భాషలోకి మన పాటలు, ఉద్యమ పాటలు మార్చుకున్నారు, అవి సేకరించారు. అప్పుడు తెలుగు అకాడమీలో బూదరాజు రాధాకృష్ణ అని ఉండేవాడు, ఈనాడుకు స్టైల్ షీట్ రాసినాడు, గజ్జల మల్లారెడ్డి, వీళ్ళందరూ ఒక గ్రూప్. వాళ్ళు ఈ పాటలు విని చాలా సంతోషించారు. ఇలా మేము కూడా పోయినామయ్యా, అదేదో లాంగ్వేజ్ స్టడీ కోసం పోయినాం, కానీ ఇంత మంచి పాటలు ఉన్నాయని మాకు తెలియదు. అంటే నాకేమనిపించింది, ఓహో, పోతున్న కొద్దీ మనం ఖాళీ చేతుల్లో రావడం లేదు, ఏదో ఒక విషయాన్ని తీసుకొస్తున్నా, అది అందరూ నచ్చుతున్నారు పెద్దవాళ్ళు అనే విషయం నాకు అర్థమైంది. దీంట్లో పొటెన్షియల్ ఉంది, దీని మీద మనం చెయ్యాలి. అది నాకు ఎక్కడ ఉపయోగపడింది, మళ్ళా ఒక 20 ఏళ్ల కింద సమ్మక్క సారమ్మ కథను డోలీ వాళ్ళు పాడుతుంటే అది రికార్డు చేసి దాన్ని పుస్తకం వేశాం మనం.
అట్లా సమ్మక్క సారాలమ్మ చరిత్రని మనము చెప్పగలిగాం. ఆ సమ్మక్క సారమ్మ కథ చెప్పేటప్పుడు వెనక ఒక డాలుగుడ్డ ఉంటుంది, అంటే ఒక పటము. ఆ పటము వివిధ రంగులతో తయారు చేసినటువంటి మనుషుల అది జంతువులు, వీటితో ఒక పటం తయారు చేస్తారు. ఆ పటములో 7 గోత్రాలు ఉంటాయి. సమ్మక్క సారమ్మ ఎవరు, ఆమె చరిత్ర ఉంటుంది. పగడిద్దరాజు ఎవరు, ఆయన చరిత్ర ఉంటుంది. వాళ్లకు ఇది చూడగానే ట్రాన్స్లోకి పోతారు. అట్లా కోయలకి డోలీలు ఉపతెగ. మనకు ఎట్లయితే ఉపకులాలు ఉన్నాయో వాళ్ళు కూడా డోలీలు కూడా సంచారమే. ఎక్కడ కథ చెప్పాల్సి వస్తే అక్కడికి వెళ్ళి కథ చెప్పి రావడము, పోవడము, ఉండడము, ఇంకో దగ్గరికి పోవడము, మరణించినప్పుడు కర్మకాండలు, మళ్ళీ వీళ్ళ గోత్రాలు చెప్తూ మళ్ళొక కథ, ఇట్లా ఉండేది. మన దగ్గర అట్లాగే ఉంది. మన దగ్గర ఉన్న సంచార జాతులు ఏవేవి ఉన్నాయి, ఎవరేం చేస్తారు? 100 కులాలు ఉన్నాయి సార్. యాదవులకి తెరచీరల వాళ్ళు. యాదవులకి ఎవరు? తెరచీరల వారు. తెరచీరల వాళ్ళు. ఓకే. వాళ్ళు బేసికల్గా యాదవులకు అనుబంధించే ఉంటారు. యాదవుల దగ్గరేనే వీళ్ళు అడుక్కుంటారు. ఎట్లా అడుక్కోవాలి మరి? యాదవులకి కులదైవమైనటువంటి కాటమరాజు కథ, మళ్ళీ వరకు ప్రకాశం జిల్లాకు లింక్. 56 బొమ్మలని తయారు చేసుకొని చేర్యాలలో ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఈ టాయ్స్ చేస్తారు. వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఈ 56 బొమ్మలు 2 బుట్టల్లో పెట్టుకున్న బరువు ఉండదు. ఎందుకంటే పునికి చెట్టు మొక్క నుంచి కర్రను తీసుకొని ఆ కర్రతో ఇది చేసేవాళ్ళు. నాకు నాలెడ్జ్ సిస్టమ్స్, ఈ కలర్స్ వాళ్ళు రంగురాళ్ళు తెచ్చి దంచి రంగు తీస్తున్నారు. వాళ్ళు ఇంటికి పోయి చూస్తే ఇంత పెద్ద దీపం గూడు ఉంది. ఆ గూట్లో దీపం నల్లగా అయిపోయి ఉంది. ఇదేందా, మీరు ఇంత మంచిగా శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా చేసుకోవాలి కదా, వెలుతురు కావాలి కదా అంటే, మాకు వెలుతురు ఎందుకు సార్, దాన్ని తీసి ఆ నుసిని తీసి బ్లాక్ కలర్ చేసుకుంటాం మేము. ఓహో, అంటే ఎక్కడ ఆర్టిస్ట్ ఉంటే మరి మీకు బ్రష్లు ఎక్కడి? మనకేమో ఇక్కడ దొరుకుతున్నాయి పద్మావతి స్టేషనరీలోనూ అక్కడో ఇక్కడో పోతే చక్కటి బ్రష్లు. అంటే మేము వేటాడతామన్నారు. అరే బ్రష్లకు వేటాడడం ఏంటి అడిగితే, అది ఉడత తోకలు సన్నగా రావాలంటే పిల్ల ఉడతలు, వాటిని ఆ తోక వరకే కట్ చేస్తారు, మళ్ళీ అది మామూలుగా వెళ్ళిపోతుంది, చంపరు. అట్లా వీళ్ళు బ్రష్లు చేసుకున్నారు. అంటే ఇండిజినస్ నాలెడ్జ్, ఇండిజినస్ నైపుణ్యాలు. ఆ నైపుణ్యాల అది ఒక్కొక్కటి చూసినప్పుడు అప్పుడు ఆ వస్తువులు ఎంత గొప్పవో తెలిసింది నాకు. 2-3 బ్రష్లు తెచ్చుకొని చంద్ర, బాపు, అప్పుడు ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకు చూపిస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మాకు ఇది తెలియదు కూడా. కొండపల్లి శేషగిరిరావు అని తెలంగాణలో అద్భుతమైన చిత్రకారుడు, హిస్టోరియన్. ఆయనకు చూపిస్తే ఆయన కూడా సంతోషపడ్డాడు. తిరుమల గారు ఇలాంటివి ఉంటే చెప్పండి నాకు, నేను కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి ఇంటర్వ్యూ చేస్తాను, పత్రికలకి వేసేద్దామని. సరే, ఆయన వచ్చారు ఒక్కసారి మాత్రమే. ఆయన చాలా వేములవాడలో మన టిపికల్ చేర్యాల పెయింటర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చి అద్భుతమైన వ్యాసం రాశారు. అంటే నేను ఆ వ్యాసానికి కొంత హెల్ప్ చేశాను అని ఒక తృప్తి. అలాంటివి నేను రాసిన వాటికంటే అట్లా లోకానికి తెలియజేసినవే చాలా ఎక్కువ. ఇప్పుడు యాదవులకు ఉపకులం ఏమన్నారు పేరు? తెరచీరల వారు. తెరచీరలు. అట్లాగే ఇంకా కొన్ని ఉపకులాలు చెప్పండి. వాళ్ళకే 8 మంది ఉపకులాలు ఉన్నారు సార్. మళ్ళీ 8 మంది ఉపకులాలు ఉన్న కులము మాదిగలు. చిందు యక్షగానం, అద్భుతమైన చిందు. భరతుడి నాట్యశాస్త్రంలో క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దమో 2 శతాబ్దాలప్పుడు రాసినటువంటి భరతుడి నాట్యశాస్త్రంలో చిందుల గురించి ఉంటుంది. అది యక్షగానం.
ఇది దేశీయమైంది. సో ఎన్ని ఉన్నాయన్న వాళ్ళని అడిగితే దాదాపు 108 కథలు చెప్తామండి, వేస్తామండి అన్నారు. అంటే మరి 108 వేషభూషలు ఉన్నాయా మీకు? లేదు, అటు ఇటు మార్చేస్తాం, కొత్తవి చేస్తాం. అంటే స్పాంటేనియస్ ఇన్నోవేషన్ అది కూడా నాకు అట్లా. ఆ మాదిగలకి వీళ్ళు ఉన్నారు, డక్కలి వాళ్ళు జాంబ పురాణాన్ని వేస్తారు. చిందులేమో ఇదే జాంబ పురాణాన్ని చిన్న ఎపిసోడ్ ఒక 45 minutes వేస్తారు. వీళ్ళేమో 5 రోజులు కథలు చెప్తారు, 5 కథలు. ఆ తర్వాత వచ్చేసి మాదిగ మాస్టర్లు ఉన్నారు. వాళ్ళు సైనికులు, వాళ్ళు కాస్త బలిష్ఠులు, అలాంటి వాళ్ళకు కూడా జాంబ పురాణం ఉంది. ఇట్లా వీళ్ళకి 8 కులాలు ఉన్నాయి. ఇక్కడ 8 కులాలు ఉన్నాయి, అక్కడ 9 కులాలు ఉన్నాయి యాదవులకు. ఇంకా మేజర్ వీళ్ళందరూ సంచారులే సార్, అందరూ సంచారకులే. ఉపకులాల వాళ్ళందరూ సంచారులే. మనకి ఒక 20 ఏళ్ల కింద ఎలక్షన్ టైంలో వీళ్ళని ఇంక్లూడ్ చేయాలి ఎలక్షన్ వ్యవస్థలో అని. మీకు ఇల్లు ఉంటేనే, ఎక్కడ అడ్రస్ ఉంటేనే మీకు కార్డు ఇస్తాం, ఎలక్షన్ కార్డు. అంటే వీళ్ళకు చాలా ఆనందం అనిపించింది. అది మొట్టమొదటిసారి గవర్నమెంట్ మా ఓటు కావాలంటున్నది అని. వాళ్ళందరూ దగ్గరలో ఉన్నవాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు, ఒక ఏది లేకపోతే హనుమకొండ దగ్గర వీసి గోపాల్ రెడ్డి ఊరు ఉంది, చెప్తాను నేను ఇప్పుడే. వాళ్ళ ఊరికి బండలు ఉన్నాయి. ఆ బండల మీద పల్లెని కుదుర్చుకున్నారు. ఏం కుదుర్చుకున్నారు? పల్లెని ఏర్పాటు చేసుకున్నారు. ఓకే ఓకే. మరి నీళ్లు కూడా ఆ పక్క నుంచి పోయే వాగులో నుంచి తెచ్చుకొని జీవించేవాళ్ళు. వాళ్ళకి నేను చుక్కరామయ్య గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వారికి అక్కడ 2 బోరింగులు వేయించాం. అంటే ఎవ్వరికి ఏది చేసినా మనం తెచ్చుకున్నది వాళ్లకు మళ్ళీ మనము చెయ్యాలి, అది సమాజం యొక్క బాధ్యత. ఆ బాధ్యతని కూడా నేను నిర్వహించాను సార్. ఇప్పుడు మాదిగలకు కొన్ని ఉపకులాలు ఉన్నాయి, యాదవులకు ఉన్నాయి, ఇంకా మేజర్ ఉపకులాలు ఏమైనా ఉన్నాయి? మేజర్ ఉపకులాలు ఆయా కులాలకు అవి మేజర్, సమాజానికి కాకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు గురువులు, ఉపకులాల వాళ్ళు గురువులు, టీచర్లు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళే చదువు చెప్పుకుంటారు. వీళ్ళకు స్కూలింగ్ కానీ, ఆ చెట్టు కింద పాఠాలు చెప్పే టీచర్లు కానీ వీళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. పిచ్చుగుంట్ల వాళ్ళని కూడా ఒకటి ఉంది కదా, వాళ్ళు ఎవరితో గోత్రాలు చెప్తారు, రెడ్ల గోత్రాలు చెప్పేవాళ్ళు పిచ్చుగుంట్ల. వాళ్ళ దగ్గర సార్ ఇంత లావు చుట్టలు ఉంటాయి, అంటే పేపర్ స్క్రోల్. ఆ స్క్రోల్లో ఈ వాళ్ళ రెడ్ల చరిత్ర ఉంటుంది, పిచ్చుకుంట్ల చరిత్ర ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకు ఉండే సంబంధం ఏమిటో చెప్తారు. ఆ తర్వాత రెడ్లకు ఉన్నటువంటి 32 గోత్రాలకి వీళ్ళు చెప్తారు. ఎవరైనా చనిపోయినప్పుడు వీళ్ళని పిలిపించి వీళ్ళకి సంభావన ఇచ్చి ఒక గౌరవనీయమైన స్థానం ఇచ్చి పెడతారు. మళ్ళీ మనకు జానపదుల్లో గోత్రాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళదేమో పిచ్చుకుంట్లు అన్నాము, గోత్రాల వారని ఒకటి సపరేట్గా ఉన్నారు. వాళ్ళు సంచారులే. వాళ్ళ దగ్గర లిఖితపూర్వకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. నేను అడిగాను, ఇది ఎవరితో రాయించింది అయ్యా అన్న. అదేంటి సార్ అట్లా అంటారు, మాకు రాదా అంటే, మరి మా రామరాజు గారే తప్పు చేశారా అంటే, జానపదులు నిరక్షర కుక్షులు వీళ్ళదంతా మౌఖిక సాహిత్యం అని చదివాము కదా అని నేను ఒకసారి వెళ్ళాను చాలా బాధతో. సార్ మీరు ఇట్లా చెప్పారు, జానపద సాహిత్య లక్షణాలు కూడా చెప్పారు, దాంట్లో వీళ్ళకు చదువు రాదు, అక్షర జ్ఞానం ఉండదు అని. మరి నేను పోయి అడిగినప్పుడు, అరే ఎవరు చెప్పిండ్రు నీకు, ఏం చెప్పిండ్రు, ఎట్లా చెప్పిండ్రు అని అంటే, వాళ్ళ ఊరు పేరు వాళ్ళ అవి అని నేను చెప్పా. అంటే ఇప్పటికీ రాస్తారన్నాడు. నేను చెప్పినాను. పెండ్యాల వరంగల్ దగ్గర పెండ్యాల ఊళ్ళో కతాల్ అనే అతను ఉన్నాడు. అది అతను మనము అస్పృశ్యులకు అస్పృశ్యుడు, మాదిగలకు అంటరాని వాడు, వాళ్ళు అంటుకోరు. అది ఏ కులం? ఇది జాంబ పురాణం, డక్కలివారు. సార్ వెళ్ళాడు, తెలుసుకున్నాడు. తిరుమలరావు నువ్వు చెప్పింది కరెక్టయా,
వాడికి తాళపత్రాలు ఉన్నాయి, గంటాలు ఉన్నాయి అని. కాదు సార్, ఒక పెళ్ళయింది నష్కల్, నేను ఇంతకుముందు చెప్పిన విలేజ్ అక్కడ. ఆ నష్కల్లో ఒక పెళ్ళి అయితే నాన్ డక్కలి వాడిని నేనే ఫస్ట్ టైం వాళ్ళ పెళ్ళికి పోయాను. ఓకే ఓకే, డక్కలి వాళ్ళ పెళ్ళికి వెళ్ళారు. అందరూ చేతి సంచి పట్టుకొని ఉన్నారు. నేనన్నాను, ఈ చేతి సంచిలో ఏమున్నదబ్బా అంటే, ఏదో ఒకటి ఉంటుంది సార్ మాకు అది ఇదని చెప్పినారు. 15 మంది లెక్క పెట్టారు, 15 మంది చేతుల్లో ఉంది. ఇక నాకు తెలిసిన వాడిని అడిగితే ఇక వాడు కొద్దిగా అటు ఇటు చేసి ఇక చెప్పాడు, దీంట్లో జాంబవ పురాణం ఉంటుంది, రాసేది ఉంటుంది, మా గోత్ర చరిత్ర ఉంటుంది. మీ గోత్ర చరిత్ర ఇక్కడికి ఎందుకు తెచ్చారు? మరి మీరందరూ తెచ్చారు, ఎందుకు తెచ్చారు? మీ గోత్ర చరిత్ర మేము చూపించాలని అంటే, మాకు ఈ పెళ్ళిళ్ళలో సంభావన ఇస్తారు, గౌరవం ఉంటుంది, ఆ గోత్రాల ప్రకారంగా మాకు వంతు ఉంటుంది పొగాకు. ఆ పొగాకు ఇవ్వడం అనేది వాళ్లకు గౌరవ సూచకం. ఎక్కడైనా మార్పు వస్తే అది పెళ్లి కాదు, అది చావు నీలమే అవుతుంది, కళ్యాణ మంటపం కాదు, మరణ మంటపం. అంత పట్టుదల సార్. అంటే వెనకట ఉండేది అది. అన్నం దగ్గర కూడా ముక్కలు దొరకకపోతే గొడవలు పడేవాళ్ళు, పక్కవాడికి ఎక్కువ పడితే గొడవ పడే, అది ఒక సామాజిక జీవితం. అట్లా వాళ్ళు మళ్ళా ఈ మాదిగలకు మన ఇక్కడ సార్ ఆలేరు దగ్గర కొలనుపాకలో 18 మఠాలు ఉన్నాయి. అవన్నీ ఈ సంచార కులాలకు సంబంధించినవే. గౌడులకు 2 కులాలు ఉన్నాయి. వాళ్ళని ఆ తర్వాత వచ్చేసి కంసాలులకు 2 కులాలు, పనసలు, రుంజలు. రుంజవాద్యం ఇంత పెద్ద ఎత్తు, అది ఆఫ్రికన్ డ్రమ్స్ చాలా ఫేమస్, కానీ దాంతో పోటీ పడుతుంది. ఇదే కులం అంటారు, ఉపకులం పేరు రుంజలు. వాద్యాన్ని వాయించే వాళ్ళు రుంజలు, పనసలు చదివేవాళ్ళు పనసలు. అది మనకు వైదిక దీంట్లోకి వస్తుంది. వాళ్ళ పనసలు వాళ్ళకు ఉన్నాయి. అట్లా ఇది గౌడ పురాణం చెప్పేవాళ్ళు ఒకరున్నారు. ఆ తర్వాత మంగళ్లకు అద్దం వాళ్ళు మంగళ్లకు ఉపకులం. మంగళ్లకు కథ అద్భుతమైన కథ. చెప్పండి, ఆ కథ చెప్పండి. కుల పురాణము. అదేలే, అర్థమైంది. ప్రతి కులానికి ఒక కుల పురాణం ఉంది. అవును. ఆ తర్వాత వాళ్ళు ఇది పెట్టె పట్టుకుంటారు కదా సార్, దాన్ని అందులో ఉండే పరికరాలని ఒక ప్రకృతి అద్భుతాలుగా చిత్రిస్తాడు. అంటే వాళ్ళ అస్తిత్వాన్ని పెద్ద చేసుకోవడం ఒకటి, ఇది ఏమి తక్కువ కాదు. మనము లేబర్ డిగ్నిటీ అని అంటాం కదా సార్, ఆ లేబర్ డిగ్నిటీని చెప్పిన మొత్తం సాహిత్యం ఇదే. అయితే అది సర్ఫేస్ కాలే సమాజం మీద, దానివల్ల మనం వాళ్ళని తక్కువ వాళ్ళుగా చూసాం. ఓకే, ఇప్పుడు కుల వ్యవస్థ దీనికి అదనంగా చేరడం వల్ల కొంత ఇది జరిగింది, కానీ ఎక్కడ ఆనాటికి గొడవలు కాలే. అది హెచ్చు తగ్గులు మాత్రము కొంత ఫాలో అయినాం. అది తెలిసి తెలియక కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ, కొన్ని చోట్ల బాగా. ఇంటికి ఒక మంగలి, ఒక గౌడు, ఒక చాకలి వంతులు కాదు, వాళ్ళ ఇంటికి సంబంధించిన ఒక కుటుంబం ఉండేది. వాళ్ళతో వీళ్ళకి అనుబంధం మొత్తము భోజనం తప్ప మిగతా పనులన్నీ వాళ్లే కదా. వ్యవసాయ పని దగ్గర నుంచి, పాలు పితకడం నుంచి, దాన్ని కాగబెట్టి పాలు చేసి, వెన్న చేసి, పెరుగు చేసి చేసేదంతా వాళ్ళే. అంటే ఒక రకంగా అనిపిస్తుంది, వాళ్ళు ఎవరు తప్పు పట్టుకోలేదు, ఎవరు ఇది కాలేదు. కానీ సమాజంలో ఈ కుల వ్యవస్థ వికృతంగా ఉన్న కొన్ని సందర్భాలలో, కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాలలో, కొన్ని కుటుంబాలలో వల్ల కొద్దిగా సంఘర్షణ అనేది వచ్చింది. దానిని తగ్గించవచ్చు అనే విషయము మేము ప్రతిసారి కూడా కేవలము సెమినార్స్ ఈ కళల మీద, సంగీతం మీద
టెక్స్ట్స్ మీద పెట్టినప్పుడు సామాజిక అంశాలను కూడా ఆలోచింపజేసేటట్టుగా తయారు చేశాం. ఆ తర్వాత చాలామంది ఈ కులాల మీద వాళ్ళు చేయడం జరిగింది. నష్కల్లో 1991లో ఆ దళిత కళారూపాల మీద మనం సెమినార్ పెట్టాము. ఆ సెమినార్కి 4 యూనివర్సిటీలు డిపార్ట్మెంట్స్ అండ్ వీడియో సెంటర్స్ కూడా వచ్చి అవి డాక్యుమెంట్ కూడా చేశారు. మనము ఇదంతా జరుగుతున్న సందర్భంలో సార్ సెమినార్కు వాటికి వీటికి పిలుస్తున్నారు. పిలిచినప్పుడు నేను పోయి ఓవరాల్గా పేపర్ చదవాలి కదా. చదువుతుంటే కొంతమంది ఇండియన్సే దాని పట్ల ఆసక్తిగా చూపించలేదు. కానీ ఫారినర్స్ ఇంటర్నేషనల్ సెమినార్స్లో సెమినార్ అయిన తర్వాత క్వశ్చన్స్ అడిగి మళ్ళీ ఒక 2 గంటలు మాట్లాడేవాళ్ళు. అంటే ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు, మాకేమన్నా చూపిస్తారా మీరు, మేము రేపు వస్తాము అంటే, ఏంటబ్బా బాబు హైదరాబాద్ నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే 3 బస్సులు వెళ్ళాలి. నేను నెక్స్ట్ టైం ఇప్పుడు అర్థమైంది నాకే, ఒక కెమెరా కొనాలి, వాళ్ళ దగ్గర కొన్ని డక్కలివాడి దగ్గర జాంబ పురాణము మన రాతప్రతి ఉంది, తాళపత్ర గ్రంథం ఉంది అంటే నమ్మరు కదా. ఇది ఒకటి తీసుకుపో బాబు, నీకు మళ్ళీ తెచ్చిస్తా అని తీసుకుపోయి ఇచ్చేవాడిని. అట్లా వాళ్ళు నమ్మకం, ఇక నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. అట్లా వాళ్ళ దగ్గర కొంతమంది అన్నారు, ఆ ముసాయన చనిపోయాడు, వాళ్ళది ఉంది, ఒకటి తీసుకుపోండి. అది ఒక్కటిని నేను ఒక 10 సెమినార్స్లో చూపించి, మా గురువు గారు రామరాజు గారు ఆయన వీళ్ళు నిరక్షరాస్యులు అని అన్నారు. అయినా కానీ ఆయన శిష్యుడిగా నేను ఆయన ఒపీనియన్ ఆయన మార్చుకున్నాడు చేసిన దానివల్ల. ఎందుకంటే ఫ్యాక్ట్గా సార్, ఫ్యాక్ట్ని ఎవరం కాదనలేము. రెండవది, వాళ్ళ మౌఖిక కథనాలు చూస్తుంటే మనము చాలా అద్భుత చిత్రాలు, సినిమాలు కూడా చూసేవాళ్ళం కదా. అట్లాంటి చందమామ కథలు అట్లాంటివి మనకి కొన్ని లిటరేచర్లో కొన్ని కనిపిస్తాయి. వాటన్నింటికంటే మానవుడిని అది వింటే ఒక గొప్ప మనిషిగా తయారయ్యేవాడు, గొప్ప ఇమాజినేషన్ ఉండేది, గొప్ప క్రియేటివిటీ వచ్చేది. దానివల్ల ఎన్నో అవుట్పుట్స్, ఆ తర్వాత బై ప్రోడక్ట్స్ సాహిత్యానికి అందినవి. సామెతలనండి, జాతీయాలనండి, భాష అనండి, సంకేత భాష అనండి, సాహిత్య సంగీతాల సమ్మేళన భాష అనండి, ఇట్లా మనకి కొత్త కొత్త సర్ఫేస్ కావడం మొత్తం ఇండియాలో ఉన్నాయి. కానీ ఇది తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కాకతీయులు వీరశైవులు. ఆ వీరశైవ మతాన్ని ప్రచారం చేయడానికి ఆ కర్ణాటక నుంచి ఇక్కడ మహారాష్ట్ర వరకు 3 రాష్ట్రాలు ఒక్కటై ఒక మంచి ప్రాజెక్ట్ ఉంటే 3 రాష్ట్రాలు కలిసి చేస్తారు. మీకు మీరే చెప్తా. వాళ్ళు వీళ్ళని తయారు చేశారు, ఉపకులాలను స్ప్రెడ్ చేయటానికి, శైవాన్ని స్ప్రెడ్ చేయడానికి, ప్రచారం చేయడానికి. ఆ ప్రచారానికి విచిత్రంగా మరి సంగీత వాద్యాలను కూడా తయారు చేశారండి. సంగీత వాద్యాలు తయారైతే పర్వాలేదు, ఆ పాడే విధానం కూడా సపరేట్. ఏ కులానికి ఆ కులానికి సపరేట్ ఒక రిథం. ఆ రిథం వేరే వాడు కాపీ కొట్టద్దు. అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా డిఫరెంట్. అది ఇంకోటి. దాంట్లో 4 రకాలు, అది తంత్రి వాద్యాలే, చర్మవాద్యాలు, ఘనవాద్యాలు, ఇట్లా రకరకాల వాద్యాలు. ఆ వాద్యాలు వేరు, వాటి రిథం వేరు, వాటి వాదన వేరు, వాటి తయారీ వేరు. దానికి మళ్ళీ ఒక కథ, ఎందుకు ఇది ఏర్పాటు చేసినామని. అంటే అవి వాటిని ఇవాళటి దృష్టితో కాదు, ఆనాటి దృష్టితో మనం చూడగలిగితే వాటి నుంచి మనం నేర్చుకుంటాం. ఇవాళటి దృష్టిలో నుంచి, ఆధునికత దృష్టిలో నుంచి వాటిని చూస్తే అవి పనికిరానివి. సమాజానికి విద్య అక్షరాస్యత కాదు, పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు కాదు, వేరే విద్య కావాలి. అదేంటంటే సమాజాన్ని అర్థం చేసుకునే విద్య.
ఇప్పుడు మనకి సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసి అలాంటి విజ్ఞానాన్ని ఇచ్చాడు. నాకు ఈ ఉపకులాలకి సురవరానికి ఉన్న సంబంధం చెప్పండి. ఆయన పుస్తకం చదువుతూ ఉంటే మహబూబ్ నగర్లో ఒక సంచార జాతి ఉన్నది. వాళ్ళు ఈ తంత్రి వాద్యాన్ని పాడుతూ కొన్ని హిస్టారికల్ సాంగ్స్ పాడారు, చారిత్రక గేయ గాథలు పాడారు అని అన్నాడు. ఆ ఒక్క 2-3 వాక్యాలను తీసుకొని ఏంటి ఉంటుంది అని పరిశోధన మొదలుపెట్టా. ఆ పరిశోధనలో మేము 3 సార్లు పోతే కూడా ఎక్కడ మాకు ఎవరూ చెప్పలే. ఆ తర్వాత మేము బస్సు ఎక్కి వెనక్కి వస్తుంటే వాళ్ళు అన్నారు, ఈ శారదగాళ్ళది కనిపించిందా సార్ మీకు అని. వాళ్ళెవరు? అది మన కిన్నెర వాళ్ళు కనిపించిందా అన్నాడు. అదెవరు? నేను శారదల పేరు విన్నాను, కలుసుకున్నాం, కానీ ఈ కిన్నెరలని నేను చూడలేదు అన్న. లేదు సార్, ఇప్పుడు వీళ్ళు మన మహబూబ్ నగర్ పోతుంటే ముందు వస్తుంది సార్, అదే జడ్చర్ల బస్ స్టేషన్ ముందట ఉన్న గుడిసెలోకి పోండి సార్ అన్నాడు వాడు. మళ్ళీ పోయి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ కొన్ని బట్టలు అవి ఇంటి నుంచి తీసుకొని వెంటనే వెళ్ళాం. వెళితే ఒక్కొక్కడు తాగి అలా పడుకొని ఉన్నారు. ఆ గుడిసెకు పైన మాత్రం ఇట్లా ఇట్లా పెట్టాడు కిన్నెర. అది మళ్ళా అప్పటికి కొన్ని చూశాను కదా, అది చూడగానే ఇక దొరికినారు. ఇక ఆ రాత్రి నేను మా ఫ్రెండ్ అక్కడే ఉన్నాం. ఏకే ప్రభాకర్ అని మిత్రుడు, ఆయన మా టీంలో పనిచేసేవాడు. అప్పుడు ఎప్పుడూ టీం తోటి పోతాను. నేను చెప్పింది నేను ఒక్కడిని కాదు. నేను తప్పు చేయొచ్చు, తప్పు మాట్లాడవచ్చు, ఏదైనా ఊరి పేరు, గోత్రం పేరు మెమరీలో రాంగ్ అది కావచ్చు. కాబట్టి ఆయనకు చెప్తాను, ఇవి నేను గుర్తుపెట్టుకోలేను, ఎందుకంటే నేను ఆలోచించాలి అని. అట్లా మా టీం ఉంటుంది. అప్పుడు 3 ఇండ్ల గుడిసెలకు పోతే ఇవి ఉన్నాయి. వాళ్ళు లేచి సాయంత్రం 6:30-7 లేచారు. లేచి మళ్ళీ తాగాలి అంటే వాళ్ళకి ఏం లేదు కదా సార్. పాడి వినిపించి శ్రమ నడిచి 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 అక్కడికి వస్తారు. ఎటన్నా పోతే దూరంగా అటే వెళ్ళిపోతారు. వాళ్ళతో మాట్లాడాలి. వాళ్లతో కూడా ఈ రోజు వరకు మా కుటుంబ స్నేహితులుగానే ఉన్నారు. వాళ్ళ ముత్తాత, తాత, తండ్రి, ఇప్పుడు కొడుకు. ఇవన్నీ పోగా మళ్ళీ మాకు ఇప్పుడు అదే మొన్న పద్మశ్రీ వచ్చిన ఆయన అది కిన్నెర వాయిద్యమే కదా, అది అదొకటి పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా వేశారు. అది 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 పాపులర్ అయింది. అది పాపులర్ అయింది. అయితే ఇది గోండులలో ఉంది, చెంచులలో ఉంది, కానీ అక్కడి నుంచి అక్కడ చెంచుల్లో మాయమై కిందికి వచ్చింది. అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఫుడ్ గ్యాదరర్సే కదా సార్. కాబట్టి వాళ్ళు దీన్ని కాపాడుకోలేకపోయారు. ఒకటి, సొరకాయలు బుర్రలు కావాలి. ఆ సొరకాయలు చెట్టు మీద ఉన్నప్పుడే కోతులు తెంపేస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ కిన్నెర వాద్యము ఒక పెద్ద బండరాయి మీద ఆ చెంచు జులపాలు పెంచి ఇట్లా వాయిస్తూ ఉంటే తన్మయత్వం అయిపోతున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఫర్లాంగుల దూరంలో. అప్పుడు అతని భార్య కూరగాయలు కోస్తుంది. ఆ తన్మయత్వంలో తన శిశువునే కూరగాయ అనుకొని కోసిందట. అంటే అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ దగ్గర కనబడట్లేదు. అంటే ప్రతి దానికి రీజన్ ఉంది. ఎంత రీజన్ సార్ అది. అదే దానికి వాడు చెప్పాడు, మాకు ముందు అది నరాలు ఉండేవి సార్, జంతువుల నరాలు. అవి కాకుండా ఆ తర్వాత స్త్రీల వెంట్రుకలతోటి మేము తంత్రులుగా చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు తీగ వచ్చింది. ఒకటి మర్చిపోయినాం, ఇప్పుడు మనం సంగీతం గురించి మాట్లాడాము, వాళ్ళ పెయింటింగ్స్ గురించి కూడా చెప్పాలి. పెయింటింగ్స్ మేజర్ ఇష్యూ కదా వాళ్ళ దాంట్లో. ఉపకులాలకు 12 కులాలకు చేరియాల వాళ్ళు పటాలు అంటే 10 గజాలు, 8 గజాలు, 7 గజాలు స్క్రోల్
ఇట్లా చుట్టుతారు జాగ్రత్త కోసం. వీళ్ళ దగ్గరికి వచ్చి జాంబ పురాణము ఆ కథ చెప్తారు. అతను బొమ్మలు వేస్తుంటాడు. ఈ బొమ్మ ఇక్కడ కాదు, ఇక్కడ రావాలి అని వాళ్ళు మారుస్తూ, పెర్ఫార్మర్, సింగర్, కమ్యూనిటీ అతను ఆర్టిస్ట్తో కూర్చొని ఒక అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేస్తారు. ఇక్కడి నుంచి మన ప్రకాశం నుంచి అది మన బందర్, అక్కడికి వెళ్ళి అక్కడ బందర్ పెయింటర్స్ ఉన్నారు, బందర్ చిత్రకళ, వాళ్లకు ఇవి కాటమరాజు కథలు వాళ్ళే వేస్తారు. అక్కడే పెయింటింగ్ అక్కడనే జరుగుతుంది. పెయింటింగ్ ఉంది. ఇదొక స్కూల్, చేరియాల పెయింటింగ్ స్కూల్ ఒకటి, బందర్ పెయింటింగ్ స్కూల్ ఒకటి. కాదు సార్, ఇక్కడి వాళ్ళే అక్కడికి పోతారు. ఒక 15 రోజులు 20 రోజులు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు, వీళ్ళ ఆరోగ్యాలు, అది చెప్పడము, మలపడము, మళ్ళీ క్లాత్ తీసుకురావడము తక్కువ పడితే, ఇదంతా వాడు పోగానే ఒక అది గొర్రెనో మేకనో కోసి ప్రారంభం. మళ్ళీ తెచ్చేటప్పుడు ఆ పెయింటింగ్ తెచ్చేటప్పుడు ఓకే, ఊరంతా కలిసి వచ్చేది. దాన్ని వాళ్ళ అత్తగారింటి నుంచి, తల్లిగారింటి నుంచి వేసిన వాళ్ళు తల్లిగారి ఇల్లు, అక్కడి నుంచి అత్తగారింటికి వచ్చినంత దీనిగా తీసుకొస్తారు. ఓకే, అది నిజం చెప్పాలంటే దానికి ఒక బొంగులు, వెదురు బొంగులు అది కట్టి దాన్ని యొక్క మడతని అట్లాగే ఉంచి ఇక్కడికి తెచ్చినాక ముడిచేవాళ్ళు, స్క్రోల్గా చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ స్క్రోల్ పడిపోయినా, అది ఏదైనా నీళ్ళల్లో తాగినా మొత్తం పాడవుతుందని అట్లా చేసేవాళ్ళు. అంటే ఒక అద్భుతమైన మానవ సంబంధాలు. ఎక్కడ ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అనుకుంటున్నాం, కానీ అక్కడ వేసిన పటము చూపించి ఇక్కడ కథ చెప్తారు. ఇది ఖమ్మంలో ఉంటారు వీళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ మాదిగలు, మాలలు. ఇది చెరియాల స్కూల్ ఒకటి ఉంది, బందర్ స్కూల్ ఒకటి ఉంది. 2 రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని కథలు చెప్తూ ఉంటారు. ఇవి కాకుండా చేరియాల వాళ్ళ దగ్గర మాస్కులు ఉంటాయి. ఆ మాస్కులు తయారు చేస్తారు. అవి పెట్టుకొని పులి నిజాం, ఈ నకాషి వాళ్ళు అంటారు వీళ్ళు, నక్షా బొమ్మలు తీసేవాళ్ళని నకాషీలు. ఈ బొమ్మలు వేసే వాళ్ళని ప్రేమించేవాడు అద్భుతంగా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళికి పలహారాలు, పళ్ళు, దాని మీద అద్భుతమైన చిత్రము క్లాత్ మీద వేసేవాళ్ళు. ఆ తర్వాత పల్లకీలు, మేనాలు, ఇంటికి కిటికీలకు పెయింటింగ్స్, తెరలు. ఆ తర్వాత ఇట్లా మనం ఇప్పుడు అది ఇట్లా ఇది వేస్తాం కదా సార్, కర్టన్స్, అవి కూడా పెయింటెడే. వాళ్ళ అభిరుచి, వీళ్ళు చాలా గౌరవంగా, హుందాగా వాళ్ళకిచ్చి, వాళ్ళ దగ్గర నిలబడి కాదు, కూర్చొని పీటల మీద నవాబు దగ్గర. అందుకే మనకు కర్నూలులో కూడా వీళ్ళు కనిపిస్తారు ఈ నకాషి చిత్రకళలో. అంటే ఒకనాడు అద్భుతమైన వెలుగు వెలిగి ఇప్పుడు మనము వాటి చివరి దశ చూస్తున్నాము. కానీ కొంతమంది పిల్లలు వచ్చాక వాటిని మోడర్నైజ్ చేస్తున్నారు. కానీ ఓల్డ్ ట్రెడిషనల్ పెయింటింగ్ మాత్రము పోయింది. ఇప్పుడు ఆ స్క్రోల్స్ కోసము మద్రాసు, ఢిల్లీ, కలకత్తా నుంచి, బాంబే నుంచి అవి సేకరించుకొని వీళ్ళకి తక్కువిస్తారు. అదే ఆక్షన్ చేసేసి పెద్ద ఎత్తున పోతూ ఉన్నాయి. దానికి కోట్ల రూపాయలు ఆ వాల్యూ అట్లా ఉంది దానికి. ఇవి ఉన్నాయని తెలిసిన తర్వాత మనము వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న వస్తువు, నకాషి అంటే మరి చూపించవా, పెద్ద పటం అయితే ఇవ్వరు మనకు. కాబట్టి చిన్నది ఏదైనా వేసినావా అంటే, సార్ వాళ్లకు రుమాళ్ళు ఇచ్చేవాళ్ళం మేము, ఒక రుమాలు తప్పిపోయింది, మరి అది తీసుకుంటారా అన్నాడు. తీసుకుంటానయ్యా, చూపిస్తా నేను వేరే వాళ్లకు అని
తీసుకొని వాళ్ళకు వేరే వాళ్ళకు అంటే ఎంతసేపు ఫోక్లోరిస్టులేమో ఈ స్క్రోల్ పెయింటింగ్ కుల పురాణాలకు సంబంధించినవి ఉన్నాయని అంటారు. మిగతా వాళ్ళేమో ఏదో వాళ్ళు పెయింటర్స్ అంటారు. కానీ వాళ్ళు సమాజానికి కావలసిన అన్ని రకాలు దేవతా విగ్రహాలు, ఈ పునికి కర్ర పెద్ద చెట్టుది తీసుకొచ్చి గ్రామ దేవతల బొమ్మలన్నీ వీళ్ళే చేస్తారు. ఎల్లమ్మ, ముత్యాలమ్మ, అది ఇట్లాంటి దేవతలు అవి 200 ఏళ్ళు ఉంటాయి. ప్రతి ఏడు రంగులు వేస్తారు. కాటమరాజు బొమ్మలు ఉంటాయి. కాటమరాజుది చాలా ఇంపార్టెంట్ ఫోక్లోర్ అది. 56 బొమ్మలు, ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టరు, హిస్టారికల్ క్యారెక్టరు, మామూలుగా కల్పన కాదు. అది అచ్చయింది కదా పుస్తకం. వీళ్ళ దగ్గర నుంచే తీసుకుపోయి తంగిరాల వెంకట సుబ్బారావు గారు అచ్చేశారు. వీళ్ళ దగ్గర ఉన్న తాళపత్రాలే తీసుకుపోయాడు. ఇదండి జైథేర్ తిరుమలరావు గారితో మన ముఖాముఖిలో ప్రధానంగా తెలుగు ప్రాంతాల్లో అంటే ఆంధ్ర, తెలంగాణ ఈ ఏరియాలో అంతా కలిసి ఒకనాడు ప్రధానంగా ఉన్నటువంటి జానపద కులాలు, ఉపకులాలు, వాళ్ళ స్కిల్స్, బేసికలీ స్కిల్స్, ఓరల్ ట్రెడిషన్లో కథలు చెప్పటం, ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా కొన్ని కులాల యొక్క ఫ్యామిలీస్ యొక్క హిస్టరీ ఇట్సెల్ఫ్ వాళ్ళ సొంతంగా ఉంచుకొని తెలియజేసేటటువంటి విధానాలు, ఆ ఉపకులాల్లో ఉన్నటువంటి ఆ నైపుణ్యం, మ్యూజికల్ నైపుణ్యం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సు, పెయింటింగు, వీటి గురించి డిస్కస్ చేశాము. ఇక రెండో భాగంలో ఆదివాసీల్లో ఇటువంటి కళల గురించి ఇంకోటి ప్రధానమైన విషయం మ్యానుస్క్రిప్ట్స్ ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు వాటి ప్రిజర్వేషను, వాటి గురించి కూడా వారి నుంచి తెలుసుకుందాం. ఎందుకంటే వారు మ్యానుస్క్రిప్ట్స్ సెక్షన్లో డైరెక్టర్గా కూడా పనిచేశారు. థ్యాంక్ యూ. నమస్కారం తిరుమలరావు గారు.